హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో తను ఎవరో కాదు, జ్యువెల్ స్టార్ శాండీ అనమాట. సో తన సాంగ్స్ ఈ మధ్యలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో ఎక్కడ చూసినా తను ఇన్స్టాగ్రామ్లో కూడా సోషల్ మీడియా నెట్వర్క్లో తను బాగా వైరల్గా కనిపిస్తున్నాడు. అలాగే తను కెరియర్ ఒక డాన్సర్గా తన లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫోక్లో తనకంటూ ఒక పేరు సృష్టించుకున్నాడు. ఇప్పుడు హీరోగా తన జర్నీ మొదలైంది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు శాండీ ఉన్నారు, మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. అటు మోడల్గా ఇటు ఫోక్లో డాన్సర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా ఆల్మోస్ట్ 10 songs ప్లస్ వెళ్తూ ఉన్నావు. సో ఎలా ఉంది ఫస్ట్ నీ లైఫ్, ఎలా ఉంది? ఓకే, ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు హ్యాపీగానే లేదు, ఏ సిచ్యువేషన్ ఉన్నా నేను హ్యాపీగా ఉంటాను. ఓకే, నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోను. ఇప్పుడైతే ఓకే, ఓకే, ఇట్స్ గోయింగ్. గోయింగ్ అంటావు. సో ఫస్ట్ అడిగేస్తున్నా. సో నేను చాలా మంది సూపర్ స్టార్లని, అలాగే మెగా పవర్ స్టార్లని, పవర్ స్టార్ చూశాను, కానీ ఈ జ్యువెల్ స్టార్ ఏంది నాకు అర్థం కావాలంటే, జ్యువెల్ ఉంటావా లేకుంటే అసలు ఏంటి ఆ జ్యువెల్ అని చెప్పి ఎందుకు పెట్టుకున్నావు అసలు? అది యాక్చువల్గా జోయల్ కూడా నా నేమే. ఇన్ చర్చ్లో జోయల్ నా పేరు. ఓకే, నా ఫుల్ నేమ్ కిరణ్ శాండీ. శాండీ అందరు పిలుస్తూ ఉంటారు. సో స్టార్ నేను పెట్టుకుంది, జోయల్ స్టార్ శాండీ. ఏ స్టార్ నువ్వు? స్కైలో స్టార్. అంటే స్కైలో స్టార్ అంటే వేరే అర్థం వస్తుంది మరి. లైక్ స్టార్ లాగా మనం ఎదగాలి, ఒక స్టార్ లాగా అని చెప్పి నాకు నేను పెట్టుకున్నాను. సూపర్. ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రాపర్ మీద? అది ప్రాపర్ మంచిర్యాల. ఓకే, మంచిర్యాల. సో ఎంతవరకు చదువుకున్నాం? నాది ఎంబీఏ డిస్కంటిన్యూ. ఎంబీఏ డిస్కంటిన్యూ. డిగ్రీ కంప్లీటెడ్ అని చెప్తలేవు, ఎంబీఏ డిస్కంటిన్యూ అని చెప్పి చెప్తున్నావు. అది నిజం కాబట్టి అది. ఎక్కడ డిగ్రీ కూడా అక్కడైనా మంచిర్యాలేనా? మంచిర్యాల. మరి ఆల్మోస్ట్ ఎంబీఏ డిస్కంటిన్యూ అంటున్నావు, మరి ఏంటి ఇలా జాబ్స్ వైపు వెళ్ళలే, ఇలా ఫోక్లో కొనసాగిస్తే? షూటింగ్స్ అంటే ఇంట్రెస్ట్, షూటింగ్స్ స్క్రీన్ మీద రావాలనేది చాలా ఇంట్రెస్ట్ ఒక యాక్టర్గా. అందుకనే ఎడ్యుకేషన్ పక్కన. అంటే యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని చెప్పి ఇంట్రెస్ట్. అవును అవును. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్? అంటే ఎవరిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయినావు? ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద టీవీ. ఎప్పుడైతే టీవీ సినిమాలు, సీరియల్, షోస్, టీవీని చూసి ఇన్స్పైర్ అయినాను. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్. టీవీ అంటే టీవీ చూస్తూ ఉంటాం కదా, టీవీలు, సీరియల్, సినిమాలు చూస్తే అబ్బా నేను కూడా డ్యాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, టీవీలోకి వెళ్ళాలి, సినిమా థియేటర్లో వెళ్ళాలి, నన్ను నలుగురు చూడాలన్న ఒక ఆలోచన ఉండేది అన్నట్టు. చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఇప్పటిదాకా ఇటుదాకా తీసుకొచ్చింది. సూపర్. అంటే ఆ టీవీ ఇండస్ట్రీ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అరే నువ్వు డిగ్రీ ఎంబీఏ వరకు చదువుకున్నావు, ఏంటి అల్ల పోయి ఏం చేస్తావు, అక్కడ మనకు లైఫ్ ఉండదు. సో మీరు మిడిల్ క్లాస్ అని చెప్పి నాకు తెలుసు. సో అక్కడ లైఫ్ ఉండదు ఎందుకు అని చెప్పి ఇంట్లో వాళ్ళు ప్రెజర్స్ అలాంటివి ఏం లేకుండా ఉన్నది. ప్రతిసారి నేను ఎప్పుడు షూట్ అయినా ఎప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఉండేది. మనం చక్కగా చదువుకొని జాబ్ చేసుకొని సెటిల్ అయ్యి ఉంటే అయిపోద్దిగానే ఉండేది. బట్ నేను ఎలా అంటే, నేను జాబ్ ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే సెటిల్ అవుతారా? యాక్టర్ సెటిల్ కాడా? యాక్టర్ సంపాదించడా? యాక్టర్కి లైఫ్ ఉండదు. అంటే యాక్టర్స్ ఇప్పుడు నలుగురు సినిమాకి వెళ్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ సినిమాకి వెళ్తారు, అబ్బా మస్తు చేసిండ్రు, యాక్టింగ్ మస్తున్నాను అంటే వాళ్ళ పిల్లల్ని యాక్టర్ అయితే డాడీ అంటే ఒప్పుకోరు. ఆ నలుగురు కలిసి సినిమా చూస్తారు. మరి యాక్టర్ ఎవడు అవుతాడు? వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యి, వాళ్ళ తమ్ముడు డాక్టర్ అయ్యి, వాళ్ళ అన్న డాక్టర్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్ అయితే యాక్టర్ ఎవడు అవుతాడు? ఎవడు ఎంటర్టైన్మెంట్? నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్లో అయినా మనం మంచి పేరుతో వెళ్తే మంచి 100% సక్సెస్ ఉంటుంది. సో నేను ఆర్టిస్ట్గానే ఎదిగి, ఆర్టిస్ట్గానే చూపించుకుని, ఆర్టిస్ట్గానే సంపాదించుకొని, నేను ఆర్టిస్ట్గానే మా వాళ్ళకి ప్రూవ్ చేయాలనుకున్నాను. ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. yes, వెరీ గుడ్. సో డిగ్రీ వరకు చదువుకున్నావు, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ప్రెజర్ చేయలేదా జాబ్ చేసుకో అని చెప్పి? జాబ్ రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? జాబ్ రిజైన్ కదా, జాబ్ కూడా చేశాను. చేసావా? నా ఇంటర్ తర్వాతనే జాబ్ చేశాను. సూపర్. తర్వాత చేయలేదు. సో నిజం చెప్పు, చదువుకొని ఉంటే మంచిగా ఐటీలో, నాన్ ఐటీ సంథింగ్ తెలిసి ఏదైనా కానీ మంచిగా టైమింగ్కి జాబ్ పర్ మంత్ రాగానే శాలరీ పడుద్ది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నువ్వు షూట్కి వెళ్తే డే అంతా కష్టపడితే, లైక్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, డైలాగ్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, ఏ ఆర్టిస్ట్కి వెళ్ళినా సరే కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టాలు ఉంటాయి. కష్టాలు పడితేనే నీకు నెలకి 1500, లైక్ పర్ డేకి 1200 to 1500, ఆల్మోస్ట్ 700 నుంచి స్టార్టింగ్ అనుకుంటా. నెలకి సంపాదిస్తే బాగానే వస్తుండే. డిగ్రీ చదువుకున్నావు, ఎంబీఏ డిస్కంటిన్యూ అంటున్నావు. ఎప్పుడైనా నువ్వు ఇక్కడ ఈ యూసఫ్గూడలో ఉంటావు కాబట్టి ఎప్పుడు నీకు అనిపించలేదా
ఏంటి ఈ క్యారెక్టర్ల కోసం నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఇంకా ఎన్ని డేస్ నా లైఫ్ ఏంటి అని చెప్పి ఎప్పుడు అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదా మీకు? వచ్చింది, చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం కదా డ్యూరింగ్ పీరియడ్. ఇది ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, డాన్సర్కి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని ఫుడ్ టైంలో కానీ ఇంకేదైనా టైంలో ఇబ్బంది అయింది కదా, వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అవసరం మనకి ఇంత చదువుకొని మనం కూడా జాబ్ చేసుకుంటే అయిపోయింది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఇంట్రెస్ట్ కదా. సో ఇంట్రెస్ట్ ఆ పిచ్ ఏం చేస్తుంది, దాన్ని గుర్తు రాకుండా చేస్తుంది. ఏదో ఒక రోజు ఎంతమంది కష్టపడలేదు, ఎంతమంది ఇది టీ కొట్ల టీ అమ్మి ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో ఆర్టిస్ట్ కావాలంటే ఇలాంటివి తప్పదు. ఇదంతా మన హిస్టరీ, మన టెస్ట్ మనీ చెప్పుకోవడానికి ఒక ప్లేస్మెంట్ వస్తాయని అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఎన్నిసార్లు తిరిగినావు కృష్ణానగర్ రోడ్ల మీద, యూసఫ్గూడ బస్ స్టాప్లలో? అట్లా మార్నింగ్ 6 o'clock మనకి ఫిలిం నగర్ గడ్డ పైన కూడా బస్ వస్తే షూటింగ్స్కి వెళ్తారా? అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లైక్ జూనియర్ ఆర్టిస్ట్ నేను తక్కువ జూనియర్గా వెళ్ళింది, ఎక్కువ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే వెళ్ళినా. జూనియర్గా తక్కువ. నా ఇంటర్ తర్వాత ఒక 6 months అట్లా చేసిన. అప్పుడు తెలియదే చిన్న, ఇంకా అన్మెచ్యూర్డ్, ఇంకా అంటే తక్కువ, ఇంకా అప్పుడు ఎక్కువ లేదు. అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా ఏం లేదన్నట్టు. ఓకే ఓకే. ఈ ఫోక్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? మ్యాక్స్ 5 years అవుతుంది, 5-6 years. ఎవరు మీ ఇన్స్పిరేషనల్ ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎవరి పేరు చెప్తారు? ఇన్స్పిరేషన్ అని నేను ఎవరి పేరు చెప్పాను, నేనే నలుగురు ఇన్స్పిరేషన్ కావాలనుకుంటున్నారు. అయినా అనుకుంటా కూడా. నలుగురికి అయినారా? మీరు నలుగురిని మెన్షన్ చేసినట్టు మాట్లాడితే నేను కూడా నలుగురు అని చెప్తాను. అందరికీ కదా. ఇప్పుడు ఎవరైతే, ఇప్పుడు మీరు ఇంజనీర్ కావచ్చు అని మీరు అడిగారు, నేను యాక్టరే కావాలనుకున్నాను. సో అట్లా ఎవరైతే కావాలనుకున్నా వాళ్ళకి మాత్రం. ఓకే. సో ముఖ్యంగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో సో మీ సిస్టర్ జానులీరి, సో తను ఓన్ సిస్టర్గా మీరు ఎప్పుడు కలిసి ఉంటారు. తను ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్లో మీరు ఉంటారు. సైడ్ డాన్సర్గా మాత్రం పక్కా ఉంటారు. సో తన గురించి నెగిటివిటీ వచ్చినప్పుడు, లైక్ అంటే మనం చూసాం శేఖర్ మాస్టర్ వర్సెస్ జానులీరి మధ్యలో ఏదో నడిచింది, ఆ సంథింగ్ కలిసి అని చెప్పి మనం విన్నాము. అలాంటివి విన్నప్పుడు, ఎందుకంటే మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మీకేమనిపిస్తూ ఉంటుంది? అంతా జనాలు లోకులు కాకులు అన్నట్టు అది నిజమే అనిపిస్తుంది. అది ఊరికే రాయలేదు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో నేనున్నా కాబట్టి నా క్యారెక్టరైజేషన్, నా వే ఆఫ్ లుక్ మీకు అర్థమైంది. వేరేటో చూసడానికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అట్లనే తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ తనకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ కొడుకుకి తెలుసు, తోడుండే మాకు తెలుసు. సోషల్ మీడియా చూసడానికి ఏం తెలుసు, అది చూసి జడ్జ్ చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి మీకు జానుతో పరిచయం, జానులీరి గారితో? నా స్కూల్ డేస్ నుంచి పరిచయం. మొన్న ఒక ఫోటో బీభత్సంగా వైరల్ అయింది. సో ఇంతకుముందుకి ఆ ఫోటో కూడా తీసింది మీరే అనుకుంటా కదా? నేనంటే అందరం ఒకే అకేషన్లో ఉన్న ఫోటో అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇష్యూ తెరపైకి వచ్చింది. సో రిలేషన్లో తను ఉన్నట్టు. సరే, మీరే చెప్తున్నారు జానులీరి వచ్చే గురించి నెగిటివ్స్ అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి మీరే చెప్తున్నారు. గతంలో అదే జానులీరి గారు, సో నాకు ఎలాంటి మ్యారేజ్ పైన నాకు ఇష్టం లేదు, నేను నా కొడుకునే నేను చూసుకుంటా, అసలు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకుని నేను చచ్చే వరకు నా కొడుకుని నేను చూసుకొని చనిపోతా అని చెప్పిన అదే జానులీరి, సో రీసెంట్గా మనం చూస్తే ఇంకొక వ్యక్తితో తన రిలేషన్లో ఉంది. సో త్వరలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు కూడా తనే చెప్తుంది. అంటే ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అంటే తెరపై యాక్టర్లు అని చెప్పి మా అందరికి తెలుసు, బట్ తెర వెనకాల కూడా ఇలా అంటే నమ్మాల్సి వస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ఆమెనే అప్పుడు అలా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తుంది కాబట్టి దీనికి క్లారిఫికేషన్ ఏమిస్తారు మీరు? క్లారిఫికేషన్ ఇచ్చే అంత రైట్స్ నాకు లేవు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ థింగ్, తన పర్సనల్ లైఫ్ అది. తను ఇప్పుడు డెసిజన్ తీసుకుంటుంది, డెసిజన్ తీసుకోదు. తను పర్సనల్గా ఒకరితో మూవ్ ఆన్ అవుతుంది కాదు, తన పర్సనల్ లైఫ్. తను చెప్పినప్పుడు, ఇప్పుడు చేసుకుని చెప్పినప్పుడు విన్నారు, చేసుకున్నాను చెప్పినప్పుడు మీరు విన్నారు, అంతే. తన పర్సనల్ లైఫ్ అని చెప్పి మీరు అంటున్నారు. షీ ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్ కదా. తను ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది, ఒక డి విన్నర్ అయి ఉంది, ఫోక్ ఆర్టిస్ట్. తను నెక్స్ట్ తనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఫ్యాన్ బేస్ ఇన్ ద సెన్స్ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటారు, నా హీరోని చూసి నేను ఇన్స్పైర్ కావాలంట. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో నా పవన్ కళ్యాణ్ చూసి నేను ఇన్స్పైర్ కావాలనుకుంటా, లైక్ ఆ విధంగా ఉండాలి. కానీ ఇలా జానులీరిని ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనుకోవచ్చు మరి మీరు? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే, తనను ఏది చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఎవరిలో? జానులీరి అక్క ఏది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? నేను ఇన్స్పైర్ కాలేదు. జానులీరి అయిన వాళ్ళు ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఉంటారు కదా ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ నన్ను అడుగు, నేను చెప్తా. అదే అడిగారు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన. నేను మీరేం అడిగారు? ఇన్స్పైర్ అవుతారు కదా అని అడిగారు. అవును, 100% ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు?
షీఈ్ అ డాన్సర్. ఆ డాన్స్ కు సంబంధించి ఆమె తప్పులు మిస్టేక్లు ఏమన్నా స్టేజ్ మీద ఏమన్నా జరిగితే దాని ఇలా ఎలా తీసుకోవాలి ఒక ఫీల్డ్ ఉన్న తప్పు తన పర్సనల్ లైఫ్ కదా. సరే ఓకే డన్, ఐ యాక్సెప్టెడ్ ఇట్. పర్సనల్ లైఫ్ ఓకే, పర్సనలే అనుకుందాం. మరి స్క్రీన్ ముంగడికి వచ్చి ఒక వీడియో పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? అంత హర్ట్ అయింది తను, అంత తను పర్సనల్ గా తీసుకున్నప్పుడు తన పర్సనల్ నే ఉండాలి. మరి తను ఒక వీడియో పెట్టి జనాలు కదా. నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని, జనాలు ఏం చూసి ఇన్స్పైర్ అయినారు అంటే తనలో ఉన్న డాన్స్ ని, తనలో ఉన్న యాక్టింగ్ చూసి జనాలు ఇన్స్పైర్ అయినారు. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి తెలియదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసు. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆలోచించకుండా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించి జనాలు తనను ట్రోల్ చేశారు. సో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే తనే చెప్పాలి కదా. సో తన సోషల్ మీడియాకి వచ్చి చెప్పింది. చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అవసరం ఉండదు? ఎందుకంటే తను అభిమానించే, తనని ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు నెగిటివ్ అనుకోవద్దు అని చెప్పి జానవి వచ్చి వీడియో చేసింది. అవును, అర్థమైంది కదా. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏంది వాట్ అని తనకు తెలుసు. అంటే తను మంచిది, తను ఏం చెప్తే అది నమ్మాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. తను మంచిది, తను చెడ్డది, తను ఇలాంటిదని నేను చెప్పట్లేదు. తన లైఫ్ మేము జానవికి రెస్పెక్ట్ ఇస్తాము. సో మేము తన డాన్సులు చూస్తూ ఉంటాం. ఆ చిన్న స్థాయి నుంచి తను కష్టపడ్డది స్థాయికి వచ్చింది. సో వీ లవ్ ఇట్. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా తెలంగాణ అమ్మాయి ఈ స్థాయిలోకి వచ్చిందంటే విత్ ఎక్స్పెక్ట్ చాలా సంతోషం అనిపిస్తుంది. బట్ మేము ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాము అంటే, గతంలో తనే చెప్పిన అమ్మాయి, తననూరు నుంచే చెప్పిన అమ్మాయి, సో సడన్ గా తను మారి మళ్ళీ ఏంటి ఇలా చెప్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్ మాకు ఏదైతే ఉందో దానికోసం అడగడం జరుగుతుంది. పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చు కదా. అదే తన లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది, తన కొడుకు కోసం స్టార్ట్ చేయబోతుంది, తను ఇంకా మంచి లైఫ్ బాగుంటుంది అనుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని నెగిటివ్? ఒకటి నేను ఏమంటున్నానంటే, మనం ఉన్నది ఆన్ స్క్రీన్ ఫీల్డ్, సో ఈక్వల్ టు సినీ ఫీల్డ్, ఈ ఫోక్ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ, సో ఇవన్నీ ఒక ఇండస్ట్రీకి సంబంధించి. సో మనం జనాల మధ్యలో ఉంటాం. సో జనాలు మనం చూసి ఇన్స్పైర్ అవుతారు. మనం ఏం మాట్లాడతాం జనాలు దాన్ని పట్టుకుంటారు. సో ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఏది మాట్లాడితే బెస్ట్, ఎందుకంటే ఫ్యూచర్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఏది మాట్లాడితే బెస్ట్ అని ఆలోచించి మాట్లాడితే బెస్ట్ ఏమో అని చెప్పి నా ఒక ఉద్దేశం. అవునా కదా? ఎందుకంటే తను నెగిటివ్ అవుతుంది, సో నాకేం ప్రాబ్లం లేదు. సో తను నెగిటివ్ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు అడిగింది కరెక్టే. తను నెగిటివ్ అవుతుంది, ఫస్ట్ ఆ వీడియో పెట్టినందుకు నెగిటివ్ అయింది, ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. ఇదేంది పరిస్థితి అన్నారు. తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ ని తను మేనేజ్ చేసుకొని, తనకున్న మ్యూడ్ స్వింగ్స్, తనకున్న ఏదైతే రిలేషన్షిప్ బ్రేక్సా లేకపోతే కనెక్షన్ అది ఏదైతే ఉందో తను ఆలోచించుకొని తను తీసుకున్న అది తన డెసిజన్ అది. సో ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ హర్ డెసిజన్ యూ కెన్. నీకు అవసరం లేకపోతే యూ కెన్ చూడదు, అంతే. సో ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు డిస్కస్ చేశారా జానులీరి గారితో? శేఖర్ మాస్టర్ వేసేసి జాను అని వచ్చినప్పుడు తను మీతో ఏదైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నా? పర్సనల్ గా అంటే బాధపడతారు అంతే. ఏంటి ఇలాంటి. సో ఎప్పుడు పెళ్లి మరి మీ సిస్టర్ జానులీరిది? సో దిలీప్ అనుకుంటా కదా, దిలీప్ బ్రదర్తో పెళ్లి ఎప్పుడు? త్వరలో చేసుకుంటామని చెప్పారు. త్వరలో వాళ్ళే అప్డేట్ ఇస్తారు కదా, అప్పుడు ఇవ్వండి. సో వెయిటింగా మీరు కూడా పెళ్లి గురించి? వెయిటింగ్ అంటే సో మీరు యాజ్ అ డాన్సర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో మీరు హీరోగా 10+ సాంగ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో అప్కమింగ్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పి కూడా నాతో డిస్కస్ చేశారు కాబట్టి. సో ఎలా ఉంటుంది డాన్సర్స్ లైఫ్ ముఖ్యంగా? ఎందుకు నేను చెప్తున్నానంటే, సో చాలా మంది నెంబర్ ఆఫ్ డాన్సర్స్ ఉంటారు. సో ఎందుకంటే ఒక హీరో చేసే ఆ సాంగ్కి అందం కాదు. సో బిహైండ్ ఉన్న ప్రతి ఒక్కరిని కలిపితేనే ఆ స్క్రీన్ మనకు చాలా అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి డాన్సర్స్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ట్రావెలింగ్ కూడా అమౌంట్ కూడా సరిగ్గా ఇస్తలేరు. వాళ్ళని ఎక్కడ ఎక్కించుకొని సాంగ్ అయిపోయినప్పుడు అక్కడే వదిలిపెడుతున్నారు. వాళ్ళకి టైంకి ఫుడ్ కూడా సరిగ్గా ఇస్తలేరు. సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయని చెప్పి నేను విన్నా. మరి అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే గతంలో మీరు యాజ్ అ డాన్సర్గా మీరు ఉన్నారు కాబట్టి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా ఉంటుంది అంటారు ఈ సిచ్యువేషన్? అంటే అందరూ ఒకలా ఉండరు, అది కూడా కరెక్టే. అందరూ ఒకలా అయితే ట్రీట్ చేయరు. కొంతమంది మంచి రెస్పెక్ట్ ఇచ్చి, ఉండడానికి మంచి అకామిడేషన్ ఇచ్చి, మంచి ఫుడ్ ఇచ్చి, టైం టు స్నాక్స్ ఇచ్చి, షూట్లో మంచి రెస్పెక్ట్ఫుల్ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, ఓన్లీ లీడ్ ఆర్టిస్ట్లకే, ఓన్లీ కెమెరామ్యాన్లకే, వాళ్ళకి మాత్రమే మంచి అన్ని వసతులు క్రియేట్ చేసి మమ్మల్ని మాత్రం ఒకే వస్తారు కదా, చేస్తారు కదా, వెళ్ళిపోతారు కదా అన్న ఫీలింగ్లో ఉంటారు. అది ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఎందుకంటే ఏం డిఫరెన్స్ గమనించారు మీరు ఇప్పుడు హీరోగా ఇంత ముందుకున్న డాన్సర్లో? ఏం డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? స్పెషలైజేషన్, నీకంటూ స్పెషలైజేషన్ ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు సైడ్ అంటే సైడ్గానే చూస్తారు. ఎంత చేసినా కూడా ఇప్పుడు శ్రీలీలనే వస్తారు. వైరల్ సాంగ్ ఉందా, ఆడ పక్కన హీరో చేస్తున్నారు కూడా శ్రీలీల వైరల్ అవుతుంది. అంటే శ్రీలీల
ఫోకస్ అవుతుంది ఎక్కువ. yes, సో అట్లనే ఇప్పుడు ఎంత సైడ్ అంత మంది క్రౌడ్ ఉన్నారు అందులో, వారిని ఎవరు చూడరు. అదే దానికి దీనికి డిఫరెన్షియేషన్. నేను గమనించిన పర్సనల్గా లీడ్ అంటే నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు లీడ్ కాబట్టి నీకే చూస్తారు. నిన్ను క్వశ్చన్ చేయడానికి, నువ్వు తప్పు చేసినావా ఒప్పు చేసినావా అది కరెక్ట్ అయినా కాదని నిన్ను క్వశ్చన్ చేయడానికైనా కూడా లీడ్నే చూస్తారు. సో లీడ్ ఈస్ ద బెస్ట్ ఐ థింక్. లీడ్ ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నట్టున్నావు గతంలోతో పోల్చుకుంటే. హ్యాపీయే, గతం కూడా హ్యాపీయే, ఎందుకంటే నాకు ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి నేను చేసుకుంటాను. ఎప్పుడు సాడ్గా ఏం లేదు నా ప్రొఫెషన్లో. ఓకే, సో ఫోక్ ఇండస్ట్రీలో ఈ మధ్యలో చాలా బ్లేమ్స్ వింటూ ఉన్నాం. లైక్ అంటే ఒకరి పైన ఒకరు బ్లేమ్స్ వేసుకోవడం కానీ, వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పి కొంతమంది బయటకు వస్తున్నారు ఇప్పుడు. లైక్ అంటే ఆ సాంగ్ తీసుకోవాలని చెప్పి ఆశతో కష్టపడి సంపాదించుకొని ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సో డబ్బులు ఇస్తే మంచి సాంగ్ వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది మోసపోతున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీలో అని చెప్పి మరి నేను విన్నా. సో కొన్ని వీడియోస్ కూడా నేను చూస్తూ ఉన్నా. ఎలా ఉంటుంది ఫోక్ ఇండస్ట్రీ? ఫోక్ ఇండస్ట్రీ కాదండి, ఏ ఇండస్ట్రీలో అయినా మోసాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మోసాలు ఉంటాయి. ఈవెన్ ఏ పనిలో అయినా నువ్వు నార్మల్ కూల్ పనులు చేసినా కూడా మోసం చేసినప్పుడు మోసం చేస్తాడు. కానీ ఇండస్ట్రీ కదా, 4-5 సార్లు కలవంది పని కాదు. సో ఆ 4 సార్లు కలిసే గ్యాప్లో అయినా అర్థమైంది కదా వాడు ముంచేటోడో మనం పెంచేటోడు అని. అది తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అంతే. నువ్వు ఎప్పుడైనా మోసపోయినావు అట్లా? మోసపోలేదు, మోసం చేయలేదు, రెండు లేదు. మోసపోలేదు, మోసం చేయలేదు. నిజం చెప్పాలి. నీ మీద ఒట్టు. ఇప్పుడు నీకు చూపించాలని బాధితులను బయటికి తీసుకురావాలా? తీసుకురా, ఇప్పుడే తీసుకురా. ఏం చేస్తావు ఇప్పుడు లైవ్ లో నేను నువ్వు ఎవరిని మోసం చేసిన వాళ్ళని తీసుకొని వస్తా. ఏం చేస్తావు? నా ముందు కూర్చోబెట్టు, నా ముందు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు ముందు కూర్చోబెడితే? మాట్లాడతా. ముందు కూర్చోబెడితే ఏం చేస్తావు? మాట్లాడతా భయ్యా, నీతో ఏం చేస్తున్నా అదే చేస్తా. నాతో ఇంటర్వ్యూ చేస్తున్నా, నువ్వు దానికి ఆన్సర్ ఇస్తావు. ఇంటర్వ్యూ చేస్తా. ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు? వచ్చా నీకు ఇంటర్వ్యూలో? వచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు? అంటే ఫేస్ టు ఫేస్ చేస్తావా, బ్యాక్ అండ్ వెనకాల నుంచి చేస్తావా? నువ్వు ఎట్లా చేస్తున్నావు? నువ్వు ఎట్లా చేస్తున్నావు ఇంటర్వ్యూలో? నీకు ఎట్లాంటి ఇష్టం భయ్యా? నేను అనేది ఎందుకు అర్థం కాలేదు. మీరు ఇంటర్వ్యూలు ఎట్లా చేస్తున్నారు? సో మరి అలా ఫోక్ ఇండస్ట్రీలో ఇలా నాపై మోసం చేస్తున్నాడు, ఇట్లా డబ్బులు తీసుకొని ఇలా ఒక సాంగ్ చేసిస్తా అని చెప్పి కూడా ఒక 5 లక్షలు 10 లక్షలు ముంచాలని చెప్పి కూడా బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అలా నమ్మి మోసపోయే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫస్ట్ ఎవరిని నమ్మద్దండి ఇండస్ట్రీలో. నన్ను కూడా నమ్మద్దు. నన్నే కాదు, ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే మనం మాట్లాడుతూ వెళ్తుంటే ర్యాప్ పెరుగుతుంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుంటే మనం ఏందో ఎదుటి వాళ్ళకి అర్థమైతే ఎదుటి వాళ్ళు ఏందో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాంటివి పెడితే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే అప్పుడే పైసలు పెట్టేసి అప్పుడే బాధపడే బదులు ముందు పరిచయాలు పెంచుకొని దాని తర్వాత వాళ్ళతో పని అవుతుందా కాదని తెలుసుకున్న తర్వాత అప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసుకుంటే మంచిది నా దృష్టి. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయి? ఎలా ఇంకా ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, డీజే సాంగ్స్, బోనాల సాంగ్స్ ఉన్నాయి, మూవీస్ కూడా చేస్తున్నాయి. సూపర్. సీరియల్స్ కూడా చేసినట్టున్నా? 3 సీరియల్స్ చేశాను. సో ఇంకోటి నేను చూస్తుంటే నీ హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే అది రెడీ చేయించినావా? నువ్వు మోడల్ అని చెప్పి నాకు తెలుసు, నీ ఫొటోస్ కొన్ని చూసాను కాబట్టి. ఏంటి ఆ హెయిర్ స్టైల్ అలా ఇన్స్పైర్ అయ్యి చేసినావా, ఇక్కడ ఆటోమేటిక్ బై బర్త్ నుంచి అలా కర్లీ హెయిర్ మెయింటైన్ చేస్తున్నావా? ఏంటి దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, చరిత్ర? వెనకాల హిస్టరీ హెయిరే, ముందున్న హిస్టరీ కూడా హెయిర్. నైస్ జోక్. నెక్స్ట్ జోక్. హిస్టరీ ఏం లేదు, చరిత్ర ఉందా? చరిత్ర ఉంది. చెప్పు. 2 ఒకటే కదా? అది 2 ఒకటే, మనకి అర్థం. చెప్పు. నార్మల్ నాకు ఫస్ట్ నుంచే కర్లీ హెయిర్ నాది. సో అది కొంచెం హెవీగా పెంచి. నీ హెయిర్ కర్లీయా, నువ్వు కూడా కర్లీయేనా? నేను కర్లీ స్ట్రైట్ అన్ని. నా హెయిర్ కర్లీ ఫస్ట్ నుంచే కర్లీ. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ పెంచుకునే కాబట్టి అది మంచిగా అనిపిస్తుంది అంతే. నీకే కనిపిస్తుంది మంచిగా అది. నువ్వే చెప్పుకుంటున్నావు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కనిపించింది అయితే నువ్వు అడగవు కదా. అంటే నాకు నేను మంచిగా ఉందని చెప్పి డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను మా కెమెరామ్యాన్స్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అందరూ అందరూ ఒకలా ఉంది, ఒక డిఫరెంట్. అది డిఫరెంట్ లుకింగ్ ఉంది కాబట్టి నువ్వు అడుగుతున్నావు. హెయిర్ ఒకటే డిఫరెంటా? అంత డిఫరెంటా హెయిర్? పని డిఫరెంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా. మళ్ళీ చేస్తున్నావు నాకు. అంటే షేప్ కానీ వాటి ఏంటి అసలు అర్థమవుతలేదు. ఏంటిది? నీ షేప్ కానీ నీ బియర్డ్ కానీ డిఫరెంట్గా ఉంది మొత్తం. నీ ఫేస్ అంతా ఒక హీరో మెటీరియల్ లా ఉన్నావు.
మంచిదే కదా. ఇప్పుడు నువ్వు డిఫరెంట్ కనబడతానంటావు, హీరో మెట్లంటే ఏది నమ్మాలి నేను? అదే డిఫరెంట్గా హీరో మెటీరియల్ లాగా అనిపిస్తున్నావు అని చెప్పి చెప్తున్నా. అది మంచిదే కదా. సో బ్రో కమిట్మెంట్స్, సో ప్రతి ఇండస్ట్రీలో మనం కమిట్మెంట్స్ బాగా చూస్తూ ఉన్నాం, అలాగే వింటూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్యలో మనం కమిట్మెంట్స్ అనే వర్డ్ మనం వింటూ ఉన్నాం. ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తున్నాయి అని చెప్పి వినిపిస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ కమిట్మెంట్స్ గురించి? అది కరెక్టో కాదో నాకే తెలియదు బ్రదర్. ఫస్ట్ మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల గురించి మాట్లాడుకోరు, షూటింగ్ల గురించి, పేమెంట్ల గురించి, ఆర్టిస్ట్ల గురించి మాట్లాడుకుంటారు. కమిట్మెంట్స్ గురించి మాట్లాడుకోరు, మాట్లాడద్దు కూడా. ఓకే. సో అదే మీ ఫోక్ ఇండస్ట్రీ నుంచి నేను ఇప్పుడు లైవ్లో నీకు ప్రూఫ్లు చూపిస్తా. చూపిస్తే మీ ఫోక్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి నన్ను వాడుకుంటూ నన్ను వీడియో మోసం చేసినావు అని చెప్పి చెప్పిన వాళ్ళని నేను ఇప్పుడు నీకు ఉదాహరణ ప్రూఫ్స్ నేను చూపిస్తే దానికి ఏంటి నెక్స్ట్ ఆప్షన్? చెప్పిన వర్డ్ మీరు వినలేదు కరెక్ట్. నేను ఏం చెప్పిన అంటే కమిట్మెంట్ల గురించి నాకు తెలియదు భయ్యా, నేను మాట్లాడను అని చెప్పిన. తెలియదు అని చెప్పి నువ్వు అనలేదు? లేదు అన్నాను. ఫస్ట్ కావాలంటే దాన్ని రివైండ్ చేసుకొని చూడు. తెలియదు భయ్యా అన్న భయ్యా. సరే అన్న, ఓకే చెప్పు. నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడేదాని మీద నీ మీద నీకు నమ్మకం లేదు. ఓకే, నువ్వు నా గెస్ట్వి, నేను ఇబ్బంది పెట్టాల్సుకోలేను. సో నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గురించి మాట్లాడినా, కమిట్మెంట్స్ మన నిజంగానే ఉన్నాయా? ఏంటి ఉన్నాయా లేవని నేను చెప్పాను బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసిరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరైతే ప్రొడ్యూసర్, ఇంకా ఛానల్ వాళ్ళు ఎవరైనా అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుసు. బట్ నా మట్టుకైతే నా దగ్గరికి వచ్చి ఇప్పటివరకు అలాంటి డిస్కషన్స్ లైక్ ఎప్పుడు నువ్వు వినలేదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ లోకి వచ్చి సోషల్ మీడియా నెట్వర్క్, న్యూస్ లో, శాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో వచ్చి కూడా సో ఫోక్ ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నాయి, నన్ను ఇలా మోసం చేశాడు, ఇలా వాడుకున్నాడు అని చెప్పి కూడా స్వయంగా ఫోక్ సంబంధించిన ఒక హీరోయిన్, ఆ పేరు నేను మెన్షన్ చేయదలుచుకోలేను, నీకు కూడా తెలుసు ఆ పేరు. సో వాళ్ళు వచ్చి ఫోక్, అతను కూడా పెద్ద వ్యక్తి, తనపై కూడా కేసు వేసి తను లోపల దాకా పోయించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. లైక్ ఇలాంటివి ఇంత పెద్ద మెయిన్ స్ట్రీమ్ లో ఇంత పెద్ద న్యూస్ అవుతున్నా కూడా మీకు తెలియదు అంటారు? తెలియదు అంటే తెలియదు. ఎందుకంటే అది వాళ్ళు ఫేస్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. నేను ఫేస్ అదే భయ్, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను మీడియా ఇండస్ట్రీలో ఉన్నా, పలానా యాంకర్ కి ఏమన్నా జరుగుతారే నా ఓడు భయ్ నా ఇండస్ట్రీలో ఉన్నా అని చెప్పి నాకు ఉంటది. లైక్ నాకు తెలుస్తుంది ఈ యాంకరింగ్ ఇండస్ట్రీలో ఏం జరిగినా లైక్ తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఉన్న సేమ్ ప్రొఫెషన్ కాబట్టి. అందుకే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు వేరే వాళ్ళని పోయిన అడగలేదు కదా ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని చెప్పి. నువ్వు ఫోక్లో ఉన్నావు, నీకంటే ఒక ప్రత్యేకత ఉంది, నీకంటే ఒకటి కొన్ని స్టేటస్ మెయింటైన్ చేసినావు కాబట్టి నేను అడుగుతున్నా. నేను అదే బ్రో, ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి వాళ్ళకు కమిట్మెంట్లు ఉన్నాయా లేవా, ఫర్దర్గా వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదని వాళ్ళ ఇష్టం. వాళ్ళు నచ్చినట్టు వెళ్ళిపోయారు, నచ్చిన వాళ్ళు నచ్చినంతసేపు ఉండి తర్వాత లేదని చెప్పుకున్నారు, ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు, ఇట్లా జరుగుతుంది. సో నా దగ్గరికి అయితే లేదు, ఇది అవి జరుగుతున్నాయి, మనకు సంబంధం లేదు. కానీ నీ జరగకపోయినా బేస్డ్ ఆన్ పర్సన్స్, నువ్వు ఎలా ఉంటే నేను నీతో అలా ఉంటా. మన ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ బాగుంటే మనం మంచిగా ఉంటాం. వాళ్ళ మధ్య లేనోడు బయటకు వస్తారు, ఉన్నోడు కంటిన్యూ అవుతారు. బట్ కూడా కమిట్మెంట్స్ చాలా మందిని అడిగారని చెప్పిన ఎవరు మీరు? పెద్ద జోక్ ఇది, ఎవరిని అడగలే. లేదు, మీ సైడ్ డాన్సర్ అనే మీరు కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పి కూడా నా దగ్గరకు వచ్చింది. బట్ నేను మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ మార్చేసి ఇప్పుడు కూడా, ఎందుకంటే మీరు అడిగారంట అని అన్నారు, వేరే వాళ్ళని అడిగారట అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే నువ్వు క్లారిటీగా ఉన్నావా, నువ్వు కాన్సన్ట్రేషన్ తో ఇక్కడ ఉన్నావా, లేకపోతే కాన్సన్ట్రేషన్ నీకు క్లారిటీ అడగడం క్లారిటీ వస్తాయి. యు ఆర్ నాట్ దేర్ లైక్ దట్. ఒకసారి మళ్ళీ చెప్పా. ఇప్పుడు ఏదో అన్నారు ఇంగ్లీష్ లో, నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకో, వింటే అర్థం చేసుకున్నా కదా పోయి. నాకు నువ్వు ఏదో ఇంగ్లీష్ లో పదాలు మాట్లాడుతున్నావు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పావు ఒకసారి నాకు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. అందుకోసమే తెలియదు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతున్నా. నేను ఇంగ్లీష్ అన్నా, అది ఇంగ్లీష్ తెలుసుకో బ్రో. పోలీస్ అంటే POLICE స్పెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, పోలీస్ అంటే సరిపోద్ది. ఇంగ్లీష్ మీడియం అన్నోడికి ఇంగ్లీష్ స్పెల్లింగ్ తెలియాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ తెలిస్తే. నేను ఇంగ్లీష్ వచ్చాను కదా డార్లింగ్, అందుకే ఆ ఇంగ్లీష్ పేరు చెప్పు, స్పెల్లింగ్ నాకు రాదు డార్లింగ్, నువ్వు చెప్పు అని చెప్పి నేను చెప్తున్నాను. నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమైతే. నాకు రాదు బ్రో, నువ్వు వచ్చు కదా, అది చెప్పు బ్రో అని చెప్పి నేను చెప్తున్నా. చెప్ప బ్రో అంటున్నాను, అంతే. రాదు అన్నట్టు అర్థం. అట్లా అర్థమైతే కాదు పోయినా అడుగు, మరి నేను చెప్తా. నీకు రాదని చెప్పినాక కూడా ఇంకా నేనేం అడగాలి? నాకు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అర్థం కాదు, నువ్వు చెప్పని నేను అంటేనే కదా. రాకపోతే తెలుసుకో, నేను చెప్పని చెప్పిన. నేను ఐఎమ్ నాట్ టీచర్ టు టీచ్ యూ. ఓకే, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పా. అదే బ్రో, సూపర్, నిజంగా సూపర్ మాట్లాడుతున్నావు ఇంగ్లీష్. ఒకసారి ఐఎమ్ నాట్ ఏ టీచర్ టు టీచ్ యూ, అంతేనా? తెలియదు.
ఎస్ నిజంగా సూపర్ బ్రో. చాలా అద్భుతమైన ఇంగ్లీష్ హానిముత్యాలు ఫస్ట్ టైం వింటున్నా ఆఫ్టర్ లాంగ్ టైం, బికాస్ నాకు ఇంగ్లీష్ తెలియదు. బికాస్ నీకు ఇంగ్లీష్ తెలియదు. మన బికాస్ అది తెలుగు వాడే, అది అవును నిజంగా తెలుగు వాడే. అది అవునని చెప్పి ఇప్పుడు ఎవరైతే శాండీ ఉన్నాడో శాండీ అడుగుమని చెప్పాడు కాబట్టి ఈ బాడీ కౌంట్ నాకు ఫస్ట్ నేను అడగడం జరుగుతుంది. ఇంతవరకు నేను ఎవరు అడగలేదు బ్రో, నువ్వు ఒకసారి అడుగు నేను చెప్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఒప్పుకోను bro ఇది. నేను అడుగుతున్నా. చెప్పు బ్రో నీ బాడీ కౌంట్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్ ఆయన నేను ఏం అడగమని లేదు, ఆయనకి నచ్చినట్టు ఆయన క్వశ్చన్. సో బ్రో నువ్వు ప్రతిసారి ఎలివేట్ అవుదామని చెప్పి చూస్తున్నావు తెలుసా, నిజంగా హ్యాండ్స్ అప్ హైలైట్ అవుదామని చెప్పి చూస్తున్నావు. నేను హ్యాండ్సమ్ నాకు తెలుసు. హ్యాండ్సమ్ అన్న హ్యాండ్స్ అప్ అన్న ఇప్పుడు అన్న హ్యాండ్సమ్. సరే బ్రో, ఇంకేమో చివరిగా మా వ్యూవర్స్ అందరికి ఏమో చెప్పాలనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు అడుగుమంటున్నావు, నువ్వే ఆన్సర్స్ చెప్తలేవు. నేను అడగమని లేదు వ్యూవర్స్, చెప్పు. చివరిగా చూసే ప్రేక్షకులకి వ్యూవర్స్ అని చెప్పాలా ప్రేక్షకులు అని చెప్పాలా? నీ ఇష్టం, రెండు వచ్చు కదా తెలుగు. యు ఆర్ ద హోస్ట్ బ్రో. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మీరు యాంకర్ బ్రదర్, మీ ఇష్టం బ్రో, మీరు ఎలా సంబోధిస్తారో అట్లా బాబా సంబోధిస్తారు. హోస్ట్ సూపర్ బ్రో. సో చివరిగా మా వ్యూవర్స్కి చూసే ప్రేక్షకులకి ప్రజలకి జనాలకి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అయితే నాకు సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేయండి. నాకే కాదు నాలాంటి వాళ్ళు ఎంతమంది అంటే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. బట్ అది మంచి వేలో వెళ్ళే విధంగా సపోర్ట్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. రైట్. సో వ్యూయర్స్ బ్రదర్ జస్ట్ ఫర్ ఫన్ ఇది, సో మజాక్ చేసిన. సో వ్యూయర్స్ ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ ఇంటర్వ్యూ అనమాట. సో ఎప్పుడు కొంచెం మా ఇద్దరి మధ్యలో మేబీ సెకండ్ థర్డ్ ఇంటర్వ్యూ అనుకుంటే ఎప్పుడు మాది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి కూడా నేను జస్ట్ క్యాజువల్ అనే బ్రదర్ని అడిగిన. సో తనకు ఆయన ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఆ క్లోజ్నెస్తోనే మేము ఇలా దూసుకెళ్ళాం. ఆయన ఏం నన్ను అడుగుమందే నేనే అడిగిన ఇవన్నీ. సో మీకు కూడా చివరిగా క్లారిటీ ఇస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా పాజిటివ్గా తీసుకుంటావు, ఏది అడిగినా యాజ్ అ ఫ్రెండ్గా సపోర్ట్ చేస్తూ ఉంటావు, పాజిటివ్గా తీసుకుంటూ ఉంటావు కాబట్టి. సో ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మా వ్యూవర్స్ ముంగట నేను సారీ చెప్తున్నా, ఇబ్బంది పెట్టుంటే. సో ఓకే కదా మీరు? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ అయింది బ్రో.